ఇప్పుడు మనం చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ అనగానే అదంతా ఒకటే పుస్తకం, ఎవరో ఒక రచయిత రాశారు అనుకుంటారు. కానీ అది 40 మంది రచయితలు రాశారు. వేరు వేరు కాలాల్లో, వారి కాలాల్లో సుమారు 1500 సంవత్సరాల పాటు రాశారు. అవి అన్నీ కలిపి 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలను ఒక చోట సంకలనం చేశారు. ఆ సంకలనం చేసిన గ్రంథమే ఇప్పుడున్నటువంటి బైబిలు, ప్రొటెస్టెంట్ బైబిల్. ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరిగి అక్కడ మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో కొన్ని రాజ్యాలను ఆక్రమించి ఆ రాజ్యాల్ని వంతుల వారీగా పంచుకొని కొంతకాలం రాజ్యం మనుగడ సాగించి మరికొంతకాలానికి ఇతర రాజుల పరిపాలనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తులో హాయిగా, అంటే సుఖవంతమైన జీవనం కాకపోయినా ఒక మోస్తరుగా జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలుని తీసుకొచ్చి